సన్షైన్ షార్ట్ క్యామ్ 2 ఇది. సో ఇది మనకు మొబైల్లో ఉండే షార్టేజ్ కానీ లీకేజ్ కానీ మనకు దీంతో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీని ఫుల్ సెటప్ ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఫస్ట్గా ఇది వాడాలి అంటే దీనికి సంబంధించిన యాప్ ఒకటి మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ సన్షైన్ షార్ట్ క్యామ్ 2 సాఫ్ట్వేర్ అని చెప్పి మనం టైప్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి, సన్షైన్ షార్ట్ క్యామ్ 2 సాఫ్ట్వేర్ డౌన్లోడ్. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ LCAD 15 థర్డ్ జనరేషన్ సాఫ్ట్వేర్ దీంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, డౌన్లోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు డౌన్లోడ్ సింబల్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మీరు రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇక్కడే ఇది ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకొని ఇది వచ్చేసి ఇది షార్ట్ క్యామ్ సంబంధించిన యాప్ ఇది. అండ్ ఈ పైన ఉన్నది డ్రైవర్స్. సో ముందుగా మనం డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది 64 బిట్. ఇది డ్రైవర్స్ అనేది ఇప్పుడు డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి. అదేవిధంగా మనం ఇప్పుడు యాప్ని చేయాల్సి వస్తుంది. ఇది షార్ట్ క్యామ్ 2 యొక్క యాప్ ఇది. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అండ్ దెన్ నెక్స్ట్ కొట్టండి. దాని తర్వాత నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇన్స్టాల్. ఇప్పుడు మనకు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. దాని తర్వాత మనం షార్ట్ క్యామ్ 2ని సిస్టమ్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫినిష్. ఓకే, ఇది వచ్చేసి షార్ట్ క్యామ్ 2 యొక్క ఇంటర్ఫేస్ ఇది. సో ఇది వచ్చేసి థర్మల్ కెమెరా మనకి. సో దీన్ని సిస్టమ్కి కనెక్ట్ చేయాలి. ఫస్ట్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెడ్ లైట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ బ్లూ లైట్ వస్తే మనకి ఇది కనెక్ట్ అయిపోయినట్టు. చూడండి ఇక్కడ బ్లూ కలర్ లైట్ వచ్చింది మనకి. ఇప్పుడు ఇది కనెక్ట్ అయిపోయింది. సరే, ఇప్పుడు మనం బోర్డ్ని దీని కింద పెట్టాల్సి ఉంటుంది. DC పవర్ సప్లై కనెక్ట్ చేసి థర్మల్ కెమెరా కింద పెట్టాలి ఇది. సో మనకు ఎక్కడైతే ఓవర్ హీట్ అవుతుందో డైరెక్ట్ ఇక్కడ మనకు రీడింగ్ అనేది డైరెక్ట్ చూపిస్తుంది. సో దీన్ని ఎలా వాడాలి, బోర్డులో కంప్లీట్ అయినప్పుడు ఎలా ట్రేస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. సో ఇలా మీరు చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో మనకు ఎక్కడైతే రెడ్డిష్ అవుతుందో అక్కడ ఓవర్ హీట్ అవుతున్నట్టు అది చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను కనెక్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా దీని కింద పెట్టాను నేను. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని ఇప్పుడు ఫుల్ సెటప్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి, ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎలా ఐడెంటిఫై చేయాలని మరి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.